నా పేరు శ్రీపాటి వేణు. ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి వెంకటేశం గారి నాయకత్వంలో ఎస్సీ ఉపకులాల సమస్యలను గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మా ఎస్సీ ఉపకులాల సమస్యలను వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 22 లక్షల జనాభా కలిగి ఉన్న మా ఎస్సీ ఉపకులాల వారు మా బేడబుడగ జంగం, మాల జంగం, నేతగాని, చిందు, డెక్కలి, గోసంగి, మోచి తదితర కులాల వారు దాదాపు 22 లక్షల జనాభా కలిగి ఉన్నారు. 22 లక్షల జనాభా కలిగి ఉన్న వారికి కూడా ఇప్పటి వరకు ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా కనీసం ఒక ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు ఇంతవరకు కొన్ని కేటాయించారు. కానీ మేము ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కూడా మేము మంత్రుల్ని, ఎమ్మెల్యేలని వివిధ రకాలుగా వారి దగ్గరికి పోయి కలవడం జరిగింది. మా సాధక బాధలకు వాళ్ళు వివరించడం జరిగింది. కానీ ఆ ప్రభుత్వం చేయలేకపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అసెంబ్లీ ఎలక్షన్ ముందు వాళ్ళు అంబేద్కర్ అభయాస్తమని మేనిఫెస్టోలో వాళ్ళు ఎస్సీ ఉపకులాలు 3 కార్పొరేషన్లు ప్రకటించారు. ఒకటి మాల సోదరులకు, ఒకటి మాదిగ సోదరులకు, మూడోది ఎస్సీ ఉపకులాలకు కార్పొరేషన్ ప్రకటించారు. దాని ఆధారంగా పోయిన నెల 3 తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. కలిసి వారికి ఎస్సీ ఉపకులాల తెలంగాణ రాష్ట్రంలో ఈ సాధక బాధలకు వాళ్ళకు వివరించి ఉపకులాల కార్పొరేషన్ను ఏర్పాటు చేసి దానికి బైరి వెంకటేశం గారిని చైర్మన్గా నియమించాలని కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి పార్లమెంటు ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కానీ మొన్న ధర్మపురిలో జరిగిన జనజాతర, కాంగ్రెస్ పార్టీ జనజాతర సభలో ఒక నేతకానికి సంబంధించిన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని వారు మళ్ళీ ఆ ప్రాంతంలో మాట ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఉపకులాల కార్పొరేషను ఏర్పాటు చేస్తానని బైరి వెంకటేశ్వర గారికి మాట ఇచ్చి ఆ తదుపరి నేతకాని సంఘానికి ఏర్పాటు చేస్తానని మాట ఇవ్వడం వల్ల గత 10 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు ఎస్సీ 57 ఉపకులాల రాష్ట్ర అధ్యక్షుడు వివిధ పోరాటాలు చేసి ఆనాడు ఉన్న ప్రభుత్వం దగ్గరికి కూడా ఎస్సీ ఉపకులాల సాధక బాధలు ఎన్నో వివిధ కార్యక్రమాల ద్వారా చేసి ఆ రోజు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఎన్నో పోరాటాలు చేసిన ఎస్సీ మన బైరి వెంకటేశం గారికే చైర్మన్ పదవి ఇవ్వాలని వారైతేనే ఈ ఎస్సీ ఉపకులాలకు న్యాయం చేస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాం. కాబట్టి ఏ రకంగా మీరు పోయిన 4వ నెల 3 తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా అయితే హామీ ఇచ్చారో అదే మాట మీద నిలబడి పార్లమెంటు ఎలక్షన్ తర్వాత ప్రకటించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే ఆధారంగా మేము ఈరోజు పార్లమెంటు ఎలక్షన్లలో కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్కు మద్దతు ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా సార్ సీఎం గారు ఎస్సీ 57 ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి శ్రీ బైరి వెంకటేశం గారిని చైర్మన్గా నియమించాలని మా ప్రధాన డిమాండ్గా మేము ఈరోజు ప్రకటన చేస్తున్నాం.